రేవ్ పార్టీ. హైదరాబాద్లో రేవ్ పార్టీ మరొకసారి కలకలం రేపింది. నగరంలో రేవ్ పార్టీ కల్చర్ రోజురోజుకి పెరిగిపోతుంది. నగర శివారులో వీకెండ్ వస్తే చాలు రేవ్ పార్టీలతో కొందరు రెచ్చిపోతున్నారు. మందు, చిందుతో పాటు అమ్మాయిలను కూడా తీసుకుని వస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతి లేకుండా ఓ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ రేవ్ పార్టీలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ మెహబూబ్ షేక్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరొక వైపు పార్టీ ఆర్గనైజేషన్ పై కూడా కేసులు నమోదు చేశారు. కాంటినెంట్ రిసార్ట్స్ లో జరిగిన పార్టీకి బుల్లితెర నటులు, అనేక సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ పార్టీలో బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ కూడా ఉన్నట్లు వార్తలు అందుతూ ఉన్నాయి. జూలై 29న ఈ ఘటన జరగ్గా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూలై 29న బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం అంకుషాపూర్లోని కాంటినెంట్ రిసార్ట్స్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ సెలబ్రేషన్స్ కి మెహబూబ్ ఫ్రెండ్స్ చాలా మంది హాజరయ్యారు. అందరి కోసం గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడు. రిసార్ట్స్ లో లిక్కర్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై పార్టీ ఆర్గనైజేషన్, సుబాన్ అలీ, రిసార్ట్ మేనేజర్ సుధీర్ కుమార్లపై కేసు నమోదు చేశారు. మెహబూబ్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ మందు పార్టీలో 11.2 లీటర్ల లిక్కర్, 7.15 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు. 750 ml 3 బాటిల్స్ అయిన విస్కీ బాటిల్స్, 5 అబ్సల్యూట్ సిట్రాన్ వోడ్కా బాటిల్స్, 1 లీటర్ బ్లాక్ లేబుల్ విస్కీ, 11 బడ్వైజర్ బీర్ బాటిల్స్, 19 బ్రీజర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో ఇంకేమైనా నిషేధించిన ద్రవ్యాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ పార్టీలో గీతూ రాయల్, శ్రీ సత్య, డి ఫేమ్ శ్వేత, యాంకర్ ధనుష్, సావిత్రి భర్త గంగూలీ, దివ్యశ్రీతో పాటు పలువురు ఉన్నట్లు సమాచారం. అయితే ఎవరెవరు అరెస్ట్ అయ్యారన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల బెంగళూరులో కూడా ఓ రేవ్ పార్టీ జరిగింది. ఇందులో తెలుగు సీనియర్ నటి హేమ పట్టుపడింది. ఆమెకు వైద్యం అందిస్తే పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు హైదరాబాద్ లో రేవ్ పార్టీ జరగటంతో ఇందులో ఎవరెవరు సెలబ్రిటీలు ఉన్నారో అని ఉత్కంఠం నెలకొంది.